అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుగానే ఇవాళ అప్పుడే పాలక పార్టీల అభ్యర్థులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి కుక్కర్లు, బట్టలు, తర్వాత కొన్ని చోట్ల నగదు పంపిణీ ఆల్రెడీ ప్రారంభించారు. మనమేమో పేద దేశము, వెనుకబడిన రాష్ట్రము అన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము. కానీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందు, ఎప్పుడు పోలింగ్ తేదీ కూడా అనౌన్స్ కూడా కాకముందే ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ఇది చేస్తూ ఉన్నారు. పాపం కొన్ని ఎవరికైతే అందలేదో వాళ్ళు ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నారు. పిలిపించుకొని మా కాలనీకి రాలేదు, లేదంటే మా అపార్ట్మెంట్కి రాలేదని బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి పిలిపించుకొని ఇది చేసే ఒక దుర్గతి వచ్చింది. ఇంకా అధికార పార్టీలు చూసి చెప్పాలంటే మరి ఎన్నో నీతులు వల్లించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ యొక్క విలువలన్నిటి కూడా దిగజారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 1947వ సంవత్సరం నుంచి 13 మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి ప్రవర్తించలేదు. పక్కా బ్లాక్మెయిలింగ్, వేరేది ఏమీ లేదు. ప్రతిపక్ష పార్టీలనేమో తూలనాడతాడు, వాళ్ళంతా కరప్టు, వారంతా అది స్కాములు అని ఉపన్యాసాలు చెప్తావు. వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పునీతులైనట్టుగా చెప్తా ఉన్నారు. లేదా నీ పార్టీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. ఒకవేళ కేసులుంటే కేసులు ఉన్నవాడు ఇదే కదా. మరి మొన్ననే మహారాష్ట్రలో అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పైన మీరే ఆరోపణలు చేశారు, మీరే జైలు పంపుతామని కూడా చెప్పారు. ఆయన బీజేపీలో చేరాడు, మరుసటి రోజే రాజ్యసభ మెంబర్ అయ్యాడు. రేపు పొరపాటున మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆయన మినిస్టర్ కూడా అవుతాడు. అంటే మీరే ఆరోపణలు చేస్తారు, మీరే పార్టీలో చేర్చుకుంటారు, మీరే కండువా కప్పుతారు, మీరే రాజ్యసభకి ఆయన్ని నామినేట్ చేసి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కూడా ఏకగ్రీవంగా అయిపోయాడు. కాబట్టి ఏమంటే ఇంత నీతిమాలిన రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏనాడు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దిగజారి ప్రవర్తించలేదు. నరేంద్ర మోడీ వాళ్ళ ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి వాళ్ళందరూ నవ్వులాట చేసేటట్టు, నవ్వుకునేటట్లు చేస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో నిజంగా పాపము జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతూ ఉంది. నిజంగా వాళ్ళ పాపం ఇక్కడేమో వాళ్ళు బాగా మీడియాలో మీసాలు దూతూ ఉన్నారు, మీటింగుల్లో మేము సింహాలు పుల్లు అంటూ ఉన్నారు, మీ ఛాలెంజ్లు చేసుకుంటూ ఉన్నారు, తొడగొడతా ఉన్నారు. కానీ మీకు ఏమి కర్మ పట్టిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో బీజేపీకి నోటాకున్న ఓట్లు కూడా లేవు, 1% ఓట్లు కూడా లేవని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. అలాంటి బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అందరూ ఆడిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో కేసులు ఉన్నాయి, ఆయన దాదాపు 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పైన బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి కోర్టు కూడా అటెండ్ కాకుండా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడిపోతూ ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో ప్రతి సందర్భంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడమే తప్ప ఆయన ఒక్క అంశంలో కూడా వ్యతిరేకించింది లేదు. ఆయన ఒక చేయి ఎత్తామంటే 2 చేతులు ఎత్తా ఉన్నారు. అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బోన్లోకి వేశారు. చంద్రబాబు నాయుడు పైన దాంట్లో ఏమాత్రం ఆధారాలు లేకపోయినా కేసు పెట్టించారు. కేసు పెట్టించింది నరేంద్ర మోడీనే, జైల్లో పెట్టించారు కూడా అమిత్ షానే. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వాళ్ళు చెప్పితే ఈయన ఇక్కడ పాత్రధారి, సూత్రధారులు వాళ్ళే. వాళ్ళ డైరెక్షన్లో కేసు పెట్టి జైల్లో పెట్టి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు పెట్టి, ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా 17A దానిపైన ఎలాంటి తీర్పు రాకుండా చేసి చంద్రబాబు నాయుడిని చక్రబంధంలో ఇరికించారు. ఇవాళ ఏం పరిస్థితి అంటే వాళ్ళు ఏం చెప్తే అది.
పోన్లే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారని అన్నారు. మరి పొత్తు పెట్టుకున్నారా అది తెలియదు. పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియదు, పెట్టుకున్నారో లేదో తెలియదు. ఓ పక్కేమో టీడీపీ జనసేనతో పొత్తు అని చెప్తా ఉన్నారు. మరోవైపేమో మేము మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ రెడీ చేస్తున్నాం. 25 లోక్సభ స్థానాలకు కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 14 లోక్సభ స్థానాలకు మేము క్యాండిడేట్స్ కూడా సిద్ధం చేశామని వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా వీళ్ళని చూసి జాలి పడాలి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి వచ్చిండదు. ఓ పక్కేమో క్యాండిడేట్స్ అంతా అంటున్నారు, ఓ పక్కేమో ఇది అంటా ఉన్నారు. ఈయన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకోలేడు. కాబట్టి అంటే పాపం రాష్ట్రంలో ప్రజాబలము కలిగి ఉండి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఇవాళ కేంద్రం యొక్క కనుసన్నల్లో వాళ్ళు తోలుబొప్పలాట్లో వాళ్ళు ఆడిస్తే ఆడతారే ఆ టైప్లో తయారైపోయారు. మన ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని, తెలుగు ప్రజల జాతి గౌరవాన్ని ఇవాళ ఢిల్లీ వీధుల్లో మంట కలుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు వ్యతిరేకంగా పౌరుషమున్న ప్రతివాడు కూడా గొంతెత్తాలని కోరుతూ ఉన్నాం. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి మేము పదే పదే చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అందుకు అనుగుణంగా ఇతర రాజకీయ పార్టీలతో కూడా ఎన్నికల సర్దుబాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటా ఉన్నాం. రేపు అనంతపురం నగరంలో ఉభయ జిల్లాలు లేదా ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో మేము ఎక్కడెక్కడైతే పోటీ చేస్తామో ఆ స్థానాల విషయం కూడా చర్చించి అన్ని జిల్లాల్లో మీటింగ్లు అయిపోయిన తర్వాత ఈ నెల 10వ తేదీలోగా మా స్థానాలు కూడా మేము ప్రకటించదలుచుకున్నాం.